కృపాచార్యుడు సారథిని చంపాడు. అశ్వత్థామ, కృతవర్మ, శకుని, బాహ్లికుడు నలుగురు 4 వైపుల నుంచి ఒకేసారి బాణములు వేసేశారు. అవతల వైపు నుంచి ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంతమంది దగ్గరికి వచ్చి ఒక పిల్లవాడని కూడా చూడకుండా, అరేరే ఒకళ్ళం యుద్ధం చెయ్యాలని చూడకుండా రథం విరిగి కింద పడిపోయిన పిల్లాన్ని ఇంతమంది చుట్టుముట్టి కొట్టేశారు. ఆయన కత్తి పట్టుకుని పైకి ఎగిరాడు. ఎగిరి ఎందరినో దునుమాడుతున్నాడు. ఇది చూసి మళ్ళీ బాణప్రయోగం చేసి కింద పడగొట్టారు. కింద పడగొడితే పడిపోయిన రథ చక్రాన్ని తీసి ఆ చక్రంతో కొన్ని వేల మందిని చంపాడు. ఇక సాధ్యం కాదని అందరూ కలిసి ఒక క్రూర మృగం పొదలో దూరితే అన్ని వైపుల నుంచి బాణాలు వేసి కొట్టి ఎలా చంపేస్తారో అలిసిపోయి నెత్తురోడుతున్న పిల్లవాణ్ణి అధర్మమని కూడా చూడకుండా మొత్తం కురువీరులందరూ చుట్టూ నిలబడి అన్ని